సంగారెడ్డి వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు. సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు పూజ ఆలయ కమిటీ చైర్మన్ తోప జనత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలు చేశారు. మొదటి రోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలి రోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తోప జనత కిషన్, బాలూరి శంకర్, కోటికొండ జగదీశ్వర్, కనకయ్య గారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ, సంతోష్ దంపతులు కూర్చున్నారు. ప్రతిరోజు అమ్మవారికి గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోప జనత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకోవాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలో దేవి నవరాత్రుల సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అత్యంత వైభవం గల దేవాలయము, అత్యంత శక్తి గల దేవాలయము. శ్రీ 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 మాధవానంద స్వామి యొక్క అనుగ్రహంచే, వారి యొక్క ఆదేశాల ప్రకారము శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి వైదిక కార్యక్రమాలతో ఆ గురుదేవుల పర్యవేక్షణలో, ఇద్దరు గురుదేవుల పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం చేసి 5 సంవత్సరాలు దాటి వచ్చే మార్చికి 6వ సంవత్సరం అడుగుపెట్టబోతున్నాము. ప్రతి సంవత్సరం దేవీనవరాత్రుల సందర్భంగా ఈ రోజు ప్రారంభమై దసరా నాటికి 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఈ రోజు దుర్గామాత అవతారంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణ ఆరోగ్య సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని చేసి దంపతులచే అన్ని కార్యక్రమాలు పూజలు చేసి చేశారు. కాబట్టి అమ్మవారి కృప అందరికి కలగాలని చెప్పి మావలే కాకుండా కూడా అందరు భక్తులు ఈ దగ్గర రావచ్చు. వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వయంగా స్వామి వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుని స్వామి యొక్క స్వయంగా పురాణాలు ఏం చెప్తున్నాయంటే వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా చెప్పబడుతుంది. కాబట్టి జగన్మాత అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరి జగన్మాత. అందరు వచ్చి దర్శనం చేసుకొని ఈ 9 రోజుల నవరాత్రులలో ఇష్టమున్న దినం అందరు దర్శనం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా అమ్మవారి కృప కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు. జై వాసవి. దసరా పండుగ నాడు, విజయదశమి నాడు పాలపిట్ట దర్శనం ఉంటది. కాబట్టి అందరు కూడా పాలపిట్ట దర్శనం చేసుకొని సాయంత్రం 5 గంటలకు శమి పూజ తర్వాత పాలపిట్ట దర్శనం ఉంటది. కాబట్టి ఆ పాలపిట్ట దర్శనం అమ్మవారి దర్శనం చేసుకోవాలి. జై వాసవి. సంగారెడ్డి పట్టణ మహిళల ఇక్కడ వాసవి మధ్య ప్రతి సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు ఆశ్వేజ మాసం స్టార్ట్ అవుతాయి. ఆశ్వేజ మాసము భాద్రపద మాసం తెల్లవారి నుండి దసరా నవరాత్రి స్టార్ట్ అవుతాయి. అమ్మవారికి ప్రతిరోజు ఒక అలంకరణ చేస్తారు. ఇక్కడ వాసమాతిలో నవరాత్రి జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి అందరు వస్తారు. అందరం కలిసి కుంకుమ పూజలు రోజు ఒక అవతారం కూడా అమ్మవారికి తయారు చేస్తారు. పురోహితులు తయారు చేస్తారు. కుంకుమ పూజ చేసి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అందరు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు 5 జంటలు చేస్తున్నారు. మిగతా ఎక్కువ మందికి రావచ్చు. అందరు దర్శనం చేసుకొని అమ్మవారి ప్రసాదం స్వీకరించడానికి. జై వాసవి కన్యకా పరమేశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుపుకున్న మొదటి రోజు అందరూ మహిళలు పురుషులు అందరూ జంటలుగా పాల్గొన్నారు. ఈ రోజు మొదటి రోజు కలశ స్థాపన అన్ని కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రోజు అందరం కూడా కుంకుమ పూజలు చేసుకున్నాం, అభిషేకాలు చేసుకున్నాం, వంటలు సమర్పించుకున్నాం. ఇలానే 9 రోజులు కూడా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం. అందరూ మహిళలకు కూడా ఇదే మా ఆహ్వానం. ఎందుకంటే కూడా మన కులదైవం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టే అంటారు. మన కులదైవం కృప మనకు ఖచ్చితంగా ఉండాలి.
జీవితం అగమ్య గోచరంగా ఉండి ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో కూడా అమ్మ కృపకు మనం పాత్రలు కావాలి అంటే ఈ నవరాత్రి ఉత్సవంలో మనం పాల్గొని అమ్మ కరుణా కటాక్షాలు మన పైన పెంచేటట్టుగా మనం ఈ నవరాత్రి ఉత్సవంలో పాల్గొనాలి, ఎన్నో దీవెనలు పొందాలని అందరు మహిళలను ఆహ్వానిస్తున్నాను. ఈ రోజు పాల్గొన్న అందరు మహిళలకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి, జై మహిళ.